ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. డివైన్ మర్సీ ఎపిసోడ్లో మనం ఈరోజు 6వ భాగాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఈ ఎపిసోడ్లో దివ్యకారుణ్యమూర్తి యేసుక్రీస్తు యొక్క కృప, కరుణ పొందుకోవటానికి ఒక సులువైన ఒక మార్గము యేసుక్రీస్తు శ్రమల ధ్యానం. మెడిటేటింగ్ ఆన్ ద ప్యాషన్ ఆఫ్ జీసస్. ఇది ఈనాడు మన అంశం. నాకు తెలుసు, గుడ్ ఫ్రైడే రోజు, అలాగే పవిత్ర గురువారం, ఈ 2 రోజులు మీ చర్చెస్లో ఆ పఠనాలు, గురువుల యొక్క ప్రసంగము, మరి ముఖ్యంగా యేసుక్రీస్తు సెలవులో పలికిన 7 మాటల గురించి ప్రసంగాలు మీరు తప్పకుండా విన్నారు. ఎన్నో సంవత్సరాలుగా మనం ఈ యొక్క పవిత్ర వారాన్ని మనం కొనియాడుతూ వస్తూ ఉన్నాం. కానీ ఈరోజు ఈ ఎపిసోడ్లో ప్రత్యేకత ఏంటంటే, యేసుక్రీస్తు శ్రమలను గురించి ధ్యానిస్తే, మెడిటేట్ చేస్తే ప్రత్యేకమైనటువంటి కృప, ప్రత్యేకమైనటువంటి దేవుని కరుణ మనపై ఆయన కృమ్మరిస్తాడని సిస్టర్ ఫౌస్టీనా గారి ద్వారా యేసుక్రీస్తు తెలియచేస్తూ ఉన్నాడు. ఆమె రాసినటువంటి తన డైరీలో పేజీ నంబర్ 379వ పేజీలో ఇలా రాసి ఉంది. అదేంటంటే, ఎవరైతే నా శిలువ శ్రమను గురించి ధ్యానిస్తారో, మెడిటేట్ చేస్తారో, వారు చేస్తున్నటువంటి ఆ మెడిటేషన్, ఆ శిలువ శ్రమల ధ్యానం నాకు ఎక్కువ సంతోషం కలిగిస్తూ ఉంటుంది. ఇట్ ప్లీజెస్ మీ వెన్ సమ్మన్ మెడిటేట్స్ ఆన్ ద ప్యాషన్ ఆఫ్ జీసస్. అంటే ఎంత గొప్ప కార్యం చూడండి. యేసుక్రీస్తుకి సంతోషం అంట, ఆయనకి ఆనందం అంట, నువ్వు ఆయన శ్రమల గురించి ధ్యానిస్తే, మెడిటేట్ చేస్తే. ఇది మామూలుగా బెన్నెఫర్ చెప్పే ఒక మాట కాదండి. పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే బిడ్డలారా, లూకా శుభవార్త 22వ అధ్యాయంలో 28, 29 ఈ 2 వచనాలు అని చదివితే, అక్కడ ఒక ముఖ్యమైన అంశాన్ని యేసుక్రీస్తు పరిశుద్ధ గ్రంథములో మనతో మాట్లాడుతున్నాడు. 28, 29 యూ ఆర్ దోస్ హూ హ్యావ్ స్టూడ్ బై మీ ఇన్ మై ట్రయల్స్ అండ్ ఐ కన్ఫర్ ఆన్ యూ just as my Father has confirmed on me a kingdom, so that you may sit and eat and drink at my table in my kingdom, and you will judge the 12 tribes of Israel అని ఇక్కడ వాక్యములో ఉంటుంది. దీని అర్థం ఏంటంటే, నా శ్రమలలో నాకు తోడై ఉన్న వాళ్ళ మీరే, నా తండ్రి నాకు రాజ్యం ఇచ్చినట్లు నేను మీకు కూడా ఇస్తాను. మీరు నా రాజ్యములో నాతో కలిసి ఆ పరలోక విందు భుజిస్తావు. అలాగే ఇజ్రాయేలీల 12 గోత్రాల మీద ఆసీనుడై మీరు తీర్పు విధిస్తారు అని లూకా 22, 28, 29, 30 3 వచనాల్లో మనం చదువుతూ ఉన్నాం. ఇది యేసుక్రీస్తు చెప్పిన మాట అండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. ఒకవేళ మీకు ఎప్పుడైనా కొన్ని బాధ, ఒక యాక్సిడెంట్, లేదా మీరు తట్టుకోలేనటువంటి ఒక వేదనలో ఏడుస్తూ బాధపడుతూ ఉంటే, ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి ఆ కరెక్ట్ టైంలో నీకు ఏ హెల్ప్ కావాలో, ఏ సహాయం కావాలో అది చేసి పెట్టే వ్యక్తిని నువ్వు ఎప్పుడు మర్చిపోవు. నీ మంచి కాలములో సంతోషంగా హ్యాపీగా ఉన్నప్పుడు ఎంతమంది ఏం చేసినా, ఎంత పెట్టినా అది నీకు పెద్దగా అంత లోపలికి పోవదు, అదంతా అనిపించదు. కానీ ఒక మనిషి ఏది మర్చిపోలేరంటే, కరెక్ట్గా వేదనలో, బాధలో, శ్రమలో, నిస్సహాయ అవస్థలో ఉన్నప్పుడు
ఒక మనిషి నీకు ఏమైనా ఒక తోడు, ఒక చెయ్యి అందిస్తే, ఒక సహాయం చేస్తే యూజువలీ ఆ మనిషిని మనం మర్చిపోలేం. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నేను 2000 సంవత్సరంలో మహారాష్ట్రలో పూణేలో ఉన్నానండి. అప్పుడు నేను ఎక్కువగా మెడికల్ ఫీల్డ్లో ఉన్నాను. ఎక్కువగా బండి నడిపిస్తూ బైకులు తిరిగేవాడిని. ఒకరోజు నేను టేబుల్ టెన్నిస్ ఆడుతూ ఉంటే నాకు స్లిప్ డిస్క్ వచ్చింది. అంటే కఠినమైనటువంటి ఘోరమైనటువంటి నడుము నొప్పి. ఎందుకంటే ఆ డిస్క్ కొద్దిగా స్లిప్ అయింది. నన్ను హాస్పిటల్ అడ్మిట్ చేశారు. నా మెడలో ఒక బెల్ట్ వేసి ఇలా పైకి లాగేశాడు. 3 కిలో నా మెడ మీద వెయిట్. నా నడుములు ఇంకొక బెల్ట్ కట్టి నన్ను కిందకి లాగారు. నన్ను మంచం మీద ఇలా ఒక శవంలాగా పడుకోబెట్టాడు. 15 కిలో వెయిట్ నా కాళ్ళ కట్టి కిందకి లాగారు. 3 కిలోలు వెయిట్ నా మెడ మీద కట్టి పైకి లాగారు. అటు ఇటు నన్ను ఇలా లాగి ఒక మంచం మీద నన్ను పడుకోబెట్టాడు. నేను లైఫ్లో ఎప్పుడు కూడా హాస్పిటల్ అడ్మిట్ కాలేదు. ఫస్ట్ టైం అలా జరిగింది. నా దగ్గర అమ్మ లేదు, నాన్న లేదు, ఎవరు లేరు. ఎందుకంటే నేను కేరళ నుంచి అడ్మిట్ అయ్యేది ఎక్కడ, పూణేలో, మహారాష్ట్రలో. అలా నేను లేవలేను. నేను డాక్టర్ కంపల్సరీ చెప్పాడు. నేను అలా ఒక భయంకర పరిస్థితిలో ఉంటే నాకు ఏడుపు వచ్చిందండి. ఏడుపు వచ్చింది. నేను అలా మంచం మీద అలా ఏడుస్తూ ఉన్నప్పుడు నన్ను కలవటానికి ఒక సిస్టర్ గారు వచ్చింది. ఆ సిస్టర్ గారు నాకు బాగా తెలుసు. ఆమె వచ్చినప్పుడు నేను ఏడుస్తూ ఉంటే నా పరిస్థితి చూసి ఆమెకి జాలి కలిగిందండి. అప్పుడు భోజనం తీసుకొచ్చి వాళ్ళ మీద పెట్టారు. కానీ తినే పరిస్థితి లేదు. నేను ఇక్కడ 15 కిలో కాల్లో, 3 కిలో మెడ మీద ఇలా లాగబడి ఆ బెడ్ మీద పడుకుంటే నా పరిస్థితి ఎవరికి చెప్పలేని పరిస్థితి. ఆ సిస్టర్ వచ్చి ఆ డాక్టర్ని పిలిపించి ఆ కొద్దిగా వెయిట్ తీసేసి నన్ను కూర్చోపెట్టి ఆ భోజనం నాకు కలిపి నాకు పెట్టింది. అంటే ఒక అమ్మ పిల్లలకి ఎలా భోజనం పెడతారో అలాగే ఆ సిస్టరు ఆ భోజనం కలిపి నేను ఏడుస్తూ ఉన్నా. నా బంధువులు ఎవరి దగ్గర లేరు. అప్పుడు ఆమె ఆ భోజనం నాకు పెడతా ఉంటే నేను ఏడుస్తూ అన్నం తిన్నా. తర్వాత ఒక గంట సేపు నన్ను కూర్చోపెట్టి మళ్ళా డాక్టర్ వచ్చి నన్ను పడుకోపెట్టి మళ్ళా 15 కిలో కాలు మీద, 3 కిలో నా మెడ మీద పెట్టి నన్ను మళ్ళా లాగాడు. 15 days 15 రోజులు నన్ను అలా లాగి పడుకోపెట్టాడండి. ఎందుకు? ఈ స్లిప్ సరిగా రావాలని చెప్పేసి. నేను ఆ సిస్టర్ గారిని ఎప్పుడు మర్చిపోలేను. అంటే అంత ఒక పరిస్థితిలో ఆమె నాకు సహాయం చేసింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇది చెప్తా ఉంటే నా కళ్ళమ్మట యాక్చువల్లీ కన్నీరు వస్తుంది. కానీ నేను ఏడవట్లా. ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఏం చెప్పాలి, ఒక అనుభవం అండి. అలాగే యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఆయన శ్రమలలో, ఆయన బాధలో ఎవరైతే తోడుగా ఉన్నారో వారు ఎక్కువగా కృప, ఎక్కువ కరుణ పొందుకుంటారంట. ఎందుకంటే యేసుక్రీస్తు గెత్సేమనే తోటలో బాధపడుతూ ఉంటే, ప్రార్థిస్తూ ఉంటే శిష్యులు పందులాగా పడుకుని నిద్రపోతున్నాడు. ఆయన వచ్చి పేతురుని అడిగాడు, 1 గంట సేపు అయినా మీరు నాతో మేలుకోతో ఉండి ప్రార్థన చేయలేకపోయితేరా అని అడిగాడు. అంటే తండ్రి, ఈ పాత నా నుంచి తొలగించు, సాధ్యమైతే తీసివేయి, ఇది నాకు వద్దు అని ఆయన ఆవేదన పడి ప్రార్థిస్తూ ఉండగా, తన చెమట రక్త బిందువుగా భూమి మీద పడుతున్నంత ఆవేదనతో ప్రార్థిస్తూ ఉండగా ఇక్కడ శిష్యులు నిద్రపోతున్నారండి. అప్పుడు యేసుక్రీస్తు ఏం కోరుకుంటున్నాడు? మీరు నాతో మేలుకోతో ఉండి ప్రార్థన చేయమని అడిగాడు. అంటే అర్థం ఏంటండి? హృదయావేదనతో ప్రార్థిస్తున్న యేసుక్రీస్తుతో కలిసి మేలుకోతో ఉండి వారు కూడా ఆయన శ్రమలలో ఆయనకు తోడుగా ఉండాలని కోరుకున్నారు. ఇది ఆయన స్వయంగా పలుకుతూ ఉన్నాడు. అప్పుడు ప్రియబిడ్డలారా, ఈ ఫౌస్టినా గారికి యేసుక్రీస్తు తెలియజేసినటువంటి ఆ రహస్యం ఏంటంటే, ఎవరైతే నా ప్యాషన్, నా శ్రమను గురించి ధ్యానిస్తారో ఆ వ్యక్తి కంపల్సరీగా 100% ఫర్ షూర్
అంటే ఎటువంటి సందేహం అవసరం లేదు. ఖచ్చితంగా ఆయన కృపను, ఆయన కరుణను, ఆయన ప్రేమ పొందుకుంటారని ఇక్కడ ఫౌస్టినా గారికి యేసుక్రీస్తు తెలియచేస్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అలాగే ప్రభు అంటున్నాడు, మీరు నా మాట కనీసం ఆలగించకపోతే, నమ్మకపోతే, కనీసం నేను మీకోసం సహించినటువంటి వేదన, ఆ గాయాలైన మీరు చూడు అని యేసుక్రీస్తు తెలియజేస్తూ ఉన్నాడు. అలా ఎవరైనా యేసుక్రీస్తు శిలువ శ్రమల గురించి ధ్యానిస్తే, ఆయన పొందినటువంటి పడిన బాధనలో మనం కూడా తోడై ఉండి ధ్యానిస్తే, ఆయన ఎలాంటి వేదన, బాధ, ఆవేదన గురి అయ్యాడో ఆ బాధలో, శ్రమల్లో మనం కూడా పాలు పంచుకుని ఆయన ఫీల్ అయ్యేలాగున మనం కూడా ఫీల్ అయ్యి ధ్యానిస్తే వాక్యం సెలవిస్తుంది, అటువంటి ఆత్మ, అంటే అటువంటి మనిషి ఆత్మ ప్రత్యేకమైనటువంటి ఒక స్పెషల్ బ్యూటీ అంట. అంటే ఆ ఫౌస్టినా ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు, ఆత్మకు కూడా ఒక అందం ఉందంట. ప్రతి మనిషికి అందం ఉంది. అందరే కోరుకుంటారు, నేను అందంగా ఉండాలి, నేను స్మార్ట్గా ఉండాలి, నేను బ్యూటిఫుల్గా ఉండాలని కోరుకుంటారు. ప్రభు అంటున్నాడు, ప్రతి మనిషి ఆత్మకు కూడా అందం ఉందంట. చూడండి, సోల్ ఈజ్ బ్యూటిఫుల్. అప్పుడు అలా శ్రమలో ధ్యానించినటువంటి ఆత్మకి ప్రత్యేకమైన అందము కలుగుతూ ఉందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అంతే మాత్రం ఆ శ్రమల గురించి ధ్యానిస్తే, ఆ శ్రమల గురించి ధ్యానించిన వ్యక్తి ఆత్మ ప్రత్యేకమైనటువంటి ఒక సాంక్టిఫికేషన్ పొందుకుంటారు. అంటే ఒక పరిశుద్ధత, ఒక నిర్మలత్వం పొందుకుంటారు. అంతే మాత్రం కాదు, ఆ శిలువ శ్రమలు ధ్యానించి నేను ఎవరి కోసం ప్రార్థిస్తూ ఉన్నానో ఆ వ్యక్తి కూడా ఆ పరిశుద్ధత, ఆ సాంక్టిటీ పొందుకుంటారంట. అంటే దేవుని యొక్క కరుణను, కృపను పొందుకున్న ఇంకొక ఒక అంశం మనం ఈ ఎపిసోడ్ ధ్యానిస్తూ ఉన్నాం. ఎంత గొప్ప కార్యం చూడండి ప్రియవాళ్ళారా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియవాళ్ళారా, యేసుక్రీస్తు శిలువ శ్రమల గురించి మనం కేవలం ఈ గుడ్ ఫ్రైడే రోజు, ఈ మౌంటీ థర్స్డే మాత్రం కాదండి. అది సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. ఏంటి, ఈ గుడ్ ఫ్రైడే వస్తుంది, పవిత్ర గురువారం వస్తుంది. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, మనకు సాధ్యమైనప్పుడల్లా ఆ యేసుక్రీస్తు శిలువ శ్రమలను ధ్యానించి ఆయనలాగా మనం కూడా ఫీల్ అయితే ఎక్కువ కృప, ఎక్కువ కరుణ మీరు పొందుకుంటారు, మీ ఆత్మ పొందుకుంటూ ఉంటుంది. మీరు ఎవరి కోసం ప్రార్థిస్తారో వారు పొందుకుంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న బ్రేక్ అండ్ వి కమ్ బ్యాక్ అగైన్ ఫర్ ద కంటిన్యూయేషన్ ఆఫ్ యేసుక్రీస్తు ప్యాషన్. Praise the Lord. Hallelujah. Welcome back, my dear friends. యేసుక్రీస్తు సిలువలో సహించినటువంటి ఆ శ్రమలు, బాధల గురించి ధ్యానిస్తే అక్కడ కొన్ని అంశాలు మనము ఈ ఎపిసోడ్లో ఇప్పుడు ధ్యానిస్తూ ఉన్నాం. మనము ఏం చేద్దాం, రోజు ప్రార్థన చేస్తూ ఉంటాం, మాస్కు వెళ్తూ ఉంటాం, ఇంకా మన పనులు బిజీ అయిపోతూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు ఫౌస్టినా గారికి తెలియజేసినటువంటి రహస్యములు ఏం తెలియజేస్తున్నాడంటే, కనీసం రోజుకు ఒక్కసారి అయినా ఆయన శ్రమల గురించి కూడా మనం ధ్యానిస్తే అది చాలా గ్రేట్. మర్సీ పొందుకోవటానికి ఒక ముఖ్యమైన మార్గం. ఇక్కడ మీ ముందు 2 భాగాలుగా పెడుతున్నాం. ఒకటి ఏంటంటే ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తుని బండ్రోతులు, సైనికులు సిలువలో నాటాడు. అంత ఒక ఉన్నతమైనటువంటి ఆ హై సిలువ నుంచి ఆయన కిందకి చూస్తూ ఉంటే, ఆ కొండపై ఆ సిలువ చెంద ఆయనకి కొన్ని నాటకాలు కనిపిస్తూ ఉన్నాయి, కొన్ని దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటేంటంటే ప్రియబిడ్డలారా, మనం చూస్తూ ఉన్నాం,
సైనికులు బండ్రోతులు అతన్ని హేళన చేస్తూ ఉన్నారు. ఒకవైపు మరణ ఆవేదన అనుభవిస్తూ యేసుక్రీస్తు శిలువలో వేలాడుతూ ఉన్నాడు. దాని పైగా అంటే పుండు మీద కారం రుద్దుకోవటం అని తెలుగులో అంటారండి. ఒకటి పుండు, అదే ఆవేదనగా ఉంటుంది, వేదనగా ఉంటుంది, రక్తం కారుతూ ఉంటుంది. దాని పైగా కారం రుద్దితే ఎట్లా ఉంటుంది? సో యేసుక్రీస్తు శిలువలో అంత వేలాడుతూ ఉండగా కింద సైనికులు బండ్రోతులు హేళన చేస్తూ అవమానపరుస్తూ, ఇంకా ఆయన వస్త్రం కోసం చిట్టులు వేస్తూ ఇది ఎవరికి వస్తుంది అని చేస్తూ ఉన్నప్పుడు ఆయన పైనుంచి కిందకి చూస్తూ ఉంటే ఆ వేదన, ఆ అవమానం ఎంతగా ఉంది అని ఆలోచించుకోండి. మానసిక వేదన. రెండోది ఏంటంటే ఆయన కుడి ఎడమల ఇద్దరు దొంగలను కూడా సిలువ వేశారు. ఒక దొంగ, ఏయ్ నువ్వు యేసుక్రీస్తు కదా, సిలువ నుంచి దిగిరా, నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా కాపాడు అని అంటున్నాడు. అంటే పరిహాసం, నిందలు, అవమానాలు యేసుక్రీస్తు సిలువ నుంచి చూస్తూ ఉన్నాడు. అంటే మానసికంగా ఆయనకున్న ఆవేదన చూడండి. మూడోది, ఫరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, ఇటువంటి మత నేతలు ఉన్నారు. వారు కూడా అక్కడ గుంపులుగా నిలబడి యేసుని పరిహాసానికి, హేళనకి, అవమానానికి గురి చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంతే మాత్రం కాదు, నాలో గ్రూప్ ఏంటంటే చాలామంది ఆ దారి నుంచి అటు ఇటు పోతూ ఉన్నారు. యేసుక్రీస్తు శిలువలో వేలాడుతూ ఉండగా ఆ దారిపై పోతున్నటువంటి మనుషులు కూడా తల ఊపుతూ నవ్వుకుంటూ, నువ్వు దేవుని కుమారుడు కదా, దిగిరా సిలువ నుంచి, అప్పుడు నన్ను మేము కూడా నమ్ముతాం అని చెప్పి, ప్రియపిల్లారా, శారీరకమైనటువంటి వేదన ఒకటి, దానిపైగా ఇంతమంది హేళన చేస్తూ అవమానపరుస్తూ ఉంటే ఎంతగా మానసిక ఆవేదనకి యేసుక్రీస్తు గురి ఉండవచ్చు. అంటే కారం రుద్దుతూ ఆ నొప్పిని, వేదనని అధికం చేస్తున్నాడు వీళ్ళు. ఇది మనం ధ్యానించవలసినటువంటి యేసుక్రీస్తు శ్రమ, ఆయన సిలువ వేదన, ఆవేదన. రెండోది ఏంటంటే ప్రియపులారా, యేసుక్రీస్తు సిలువపై మన కోసము పంచగాయాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు పంచగాయాలంటే ఈ పంచగాయాలు మిగిలిన అన్ని గాయాల కంటే చాలా ముఖ్యమైనది, ఘోరమైనది. ఒకటి, ఆయన కుడి ఎడమల 2 చేతుల్లో దిగబడినటువంటి మేకులు. రెండోది ఏంటంటే ఒక కాలు మీద ఇంకొక కాలు పెట్టి వారు కొట్టినటువంటి మేకు. 2 కాళ్ళ మీద ఇంక 2, 4. ఐదోది ఏంటంటే యేసుక్రీస్తు హృదయం, ఆయన ప్రక్కన సైనికుడు ఒకడు బల్లతో పొడిచాడు. అలా పొడిచినప్పుడు అక్కడి నుంచి రక్తము, నీళ్లు స్రవించినది. యేసుక్రీస్తు సిస్టర్ ఫౌస్టినా గారికి తెలియజేస్తున్నటువంటి ఆ పంచగాయాలలో ఈ కాళ్ళు చేతుల్లో వచ్చినటువంటి గాయం కంటే ఆయనకి చాలా వేదన, చాలా ఘోరమైనటువంటి అతి పెద్ద గాయం అనేది ఆయన ప్రక్కన ఈటతో పొడిచినప్పుడు వచ్చినటువంటి ఆ గాయము అని యేసుక్రీస్తు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ 5 గాయాల గురించి ప్రార్థనలో మనము శ్రమలుగా ధ్యానిస్తే ప్రత్యేకమైనటువంటి యేసుక్రీస్తు కృప పొందుకోవటానికి ఒక సులువైన మార్గము అని ఇక్కడ ఈ ఫౌస్టినా గారికి తెలియజేసినటువంటి ఈ డైరీలో మనం చదువుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పంచగాయాలు మనకి 5 రహస్యాలు తెలియజేస్తూ ఉంటుంది. అంటే ఇవన్నీ లోతైనటువంటి బైబిల్ స్టడీ అండి. ఇది కేవలం ఉట్టిగా చదివితే మనకు అర్థం కాదు. ఇది లోతైన స్టడీలో ఈ పంచగాయాలు పంచరహస్యాలు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
అందుకే ఆ యేసు క్రీస్తు శిలువ ముందు కూర్చొని ఆయన పరిశుద్ధమైనటువంటి ఆ సాన్నిధ్యంలో కూర్చొని ఇవి లోతుగా మనం ధ్యానిస్తే, నేను ఈ ఎపిసోడ్లో స్టార్టింగ్లో ఒక మాట అన్నాను, ఏమని? నా శ్రమలలో నాకు తోడై ఉన్నవారు మీరే. ఆయన పొందిన బాధను నేను కూడా జ్ఞాపకం ఉంచుకుంటూ ధ్యానించినప్పుడు ఆయనతో మానసికంగా ఐక్యమవుతూ ఉన్నాం, శారీరకంగా ఐక్యమవుతూ ఉన్నాం. మై డియర్ ఫ్రెండ్స్, మీకు తెలిసి ఉండవచ్చు, స్టిగ్మాతా అని ఒక స్పెషల్ గ్రేస్ ఉంది. ఇప్పుడు కూడా తమిళనాడులో, కేరళలో, 2 రాష్ట్రాలలో నాకు 2 స్త్రీలు తెలుసు. తమిళనాడులో ఒక సిస్టర్, కేరళలో ఒక స్త్రీ. ఇద్దరికి కూడా స్టిగ్మాతా అనేటువంటి ఒక స్పెషల్ గ్రేస్ యేసుక్రీస్తు ఇచ్చాడు. అనగా వారు దివ్య ప్రసాదం స్వీకరించి మాసలో పాల్గొంటూ ప్రార్థిస్తున్నప్పుడు ఆ ప్రత్యేకమైన ప్రార్థనలో యేసు క్రీస్తుకు కలిగినటువంటి ఆయన పొందిన ఆ పంచగాయాల ఆ పుండు, ఆ గాయాలు వాళ్ళకు కూడా వస్తాయి. 2 చేతుల్లో ఇలా రక్తం కారుతూ ఉంటుంది. అలాగే ముళ్ళ కిరీటం పట్టినటువంటి ఆ నెట్టి నుంచి రక్తం కారుతూ ఉంటుంది. కాలు నుంచి పంచగాయాలు, పంచక్షతం అంటారు, ఇంగ్లీష్లో స్టిగ్మాతా అంటారు. ఇది ఇప్పుడు కరెంట్లీ వాళ్ళు బతుకుతూ ఉన్నారు, చచ్చిపోయే వాళ్ళు కాదండి, ప్రూఫ్, లివింగ్ ఎవిడెన్స్ అనమాట. అంటే అలా ధ్యానించే వాళ్ళకి ఆ యేసుక్రీస్తుతో పాటు ఏకమయ్యే ఆ కృప, ప్రత్యేకమైనటువంటి కరుణ, వీరిద్దరూ బతుకుతూ ఉన్నారు. టీవీలో, మ్యాగజైన్లో ఇటువంటి వాళ్ళ ఫోటోలు ఉన్నాయి, వాళ్ళు రాసినటువంటి లేఖనలు ఉన్నాయండి బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందువల్ల ఈ పంచకాయాలు పంచ రహస్యాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ పంచ రహస్యాలు ఏంటంటే ప్రియబిడ్డలారా, మొదటిది, ఈ పంచకాయాల మొదటి మనకి ఏం తెలియజేస్తుందంటే, యేసుక్రీస్తు నీ కోసం, నా కోసం ఆయన ఎంతగా శ్రమలు అనుభవించారో అంతగా ఆయన ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంటుంది. ప్రేమించే వాళ్ళ కోసం ఎన్ని శ్రమలు అనుభవించాలన్నా, ఎంత కష్టపడాలన్నా ఆ కష్టం కాదు. కానీ ప్రేమ లేకపోతే చిన్న పని కూడా పెద్ద కష్టమే. మనసు లేకపోతే చిన్న పని కూడా పెద్ద పనిగా అనిపిస్తుంది, అసలు మనసు ఉండదు. కానీ ఇష్టం కలిగితే, తెలుగులో అంటారు, ఇష్టం ఉంటే కష్టం లేదంటారు కదండి. ఇష్టం ఉంటే కష్టం లేదు, ఇష్టం లేకపోతే అన్ని కష్టాలే. అలాగే యేసుక్రీస్తు పంచగాయాలు మనకి ఏం నేర్పిస్తుందంటే, ఇష్టపడి నేను రక్షించబడాలని ఆయన మన కోసం సహించినటువంటి ఆ వేదన ప్రియలారా, ఆయన ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంటుంది. స్నేహితుల కోసం తన ప్రాణం ధారపోయటం కంటే ఇంకొక అధికమైన ప్రేమ లేదు అని యేసుక్రీస్తు పలికిన ఆ మాట జ్ఞాపకం ఉంచుకోండి. మరణం వరకు ప్రేమించాడు, ప్రాణం ధారపోసి ప్రేమించాడు, చనిపోయే వరకు ప్రేమించాడు. ఇది యేసుక్రీస్తు యొక్క ప్రేమ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండోది ఏంటంటే ప్రియబిడ్డలారా, ఈ పంచకాయాలు దేన్ని చూపిస్తుందంటే, ఇట్ ఈస్ అన్ ఐడెంటిటీ ఆఫ్ జీసస్ అనే మాట. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో ఓటింగ్ అయిపోయింది. ఇవి 2వ ఫేజ్ ఎలక్షన్ నడుస్తూ ఉంది మన భారతదేశంలో. ఓట్ చేయాలంటే మీకు ఓటర్ ఐడి కావాలి. ఓటర్ ఐడి కోసం నీకేం కావాలి? నీకు ఆధార్ కార్డు కావాలి. ప్రియులారా, ఈ ఓటర్ ఐడి, ఆధార్ కార్డు ఇవి అని నీ ఐడెంటిటీ ప్రూఫ్ అన్నమాట. అలాగే యేసు క్రీస్తుకు ఐడెంటిటీ ఏంటంటే ప్రియులారా, ఆయన గాయాలే ఐడెంటిటీ. అందుకే శిష్యులు యేసుక్రీస్తు పునరుత్థానమైన తర్వాత ప్రత్యక్షమైనప్పుడు ఆయన భూతమని వాళ్ళు భయపడ్డారు, సందేహించారు. అప్పుడు యేసుక్రీస్తు, చూడు నా గాయాలు చూడు, తోమాస్ గారిని పిలిపించి ఇక్కడికి రా, నీ వేళ్ళు ఇక్కడ పెట్టు అని చెప్పి ఆయన గాయాల మీద వేళ్ళు పెట్టిస్తూ ఉంటున్నాడు. అంటే ఇది యేసుక్రీస్తుకున్నటువంటి ఐడెంటిటీ అన్నమాట. మూడో అంశం ఏంటో ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు చనిపోయాడు అనేటువంటి ప్రూఫ్. చాలామంది అంటారు ఆయన చనిపోలేదు, కానీ యేసుక్రీస్తు చనిపోయాడా లేదా అని బండ్రోత్తుడు ఒకడు ఈటతో పొడిచాడు, రక్తము నీళ్లు స్రవించింది ఎక్కడి నుంచి. అది యేసుక్రీస్తు చనిపోయినటువంటి ఒక ప్రూఫ్ మనకు తెలిపిస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దీనికంటే గొప్ప విషయం ఏంటంటే, పరలోకములో యేసుక్రీస్తు తండ్రితో పాటు పరలోకములో ఉన్నప్పుడు
మనకి దర్శన గ్రంథము 5వ అధ్యాయము 6 తెలియజేస్తూ ఉంటుంది. పరలోకంలో కూడా యేసుక్రీస్తు తన పంచగాయాలతో ఉన్నారు. దర్శన గ్రంథములో యోహాను గారికి దేవుడు తెలియజేసిన దర్శనములో యేసుక్రీస్తు వధించబడిన గొర్రెపిల్ల అని ఉంటుంది. అంటే ఆయన పంచగాయాలు చూస్తే మానవుల కోసం వధించబడిన గొర్రెపిల్లకు ఉన్నటువంటి ఐడెంటిటీ మార్క్ ఉంటుంది. పరలోకములో కూడా ఈ దర్శన గ్రంథంలో ఉంటుంది. 5:12 వచనంలో కూడా ఉంటుంది. ఏమని? వధించబడిన గొర్రెపిల్ల. ఆయన పరలోకంలో కూడా ఈ పంచగాయాలతో ఆయన ఉన్నాడు. ఫైనలీ 5వది ఏంటంటే ప్రియబిడ్డలారా, ఈ పంచగాయాలు మనకి ఏం తెలియజేస్తూ ఉందంటే, యేసుక్రీస్తు దేనికోసం ఈ ప్రపంచానికి భూమికి రక్షకుడికి అవతరించాడో ఆ పనిని పూర్తి చేసి ముగించి ఆయన తండ్రి దగ్గరికి ఆరోహణమైంది అన్నటువంటి ఒక ప్రూఫ్. పంచగాయాలంటే మామూలుగా పంచగాయాలు కాదు. నువ్వు నేను యేసుక్రీస్తు యొక్క కృపను కరుణను తనవతీర పొందుకోవటానికి అనుభవించటానికి చేయవలసిన పని ఏంటంటే ఈ పంచగాయాల గురించి మెడిటేషన్ చేయటం, ధ్యానం చేయటం. అప్పుడు ఆయనతో మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా ఏకమై మనం చేస్తున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం యేసుక్రీస్తుకి చాలా ప్రీతి కలిగిస్తూ ఉంటుంది, ఆనందం కలిగిస్తూ ఉంటుంది. ఈజ్ వెరీ వెల్ ప్లీజ్డ్ విత్ ద మెడిటేషన్ ఆఫ్ ద ప్యాషన్ ఆఫ్ జీసస్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. ఆమేన్.